ఈరోజు జగన్ భయపడుతున్నాడు. ఈరోజు జగన్ ఎలా చేశాడు? జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా? ఒక్కడిని బతకనిచ్చాడా? ఇన్ని 5 సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశాం? ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా, అది జనసేన నిలబెట్టింది. దమ్మంది జన సైనికులకి, దమ్మంది వీర మహిళలకి, దమ్మంది జనసేన మద్దతుదారులకి. ఒకటే అనుకున్నాను, ఎప్పటికీ తీరదా వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహువు పట్టిన పట్టొక సెకండ్ ఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనమంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు కూర్చొని 5 కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు. 5 కోట్ల మంది ప్రజలు. ఒక్కడు తెగించాడు. ఒక్క జన సైనికుడు తెగించాడు. ఒక్క వీర మహిళ తెగించింది. కడుపు మండిన సుగ్గాలి ప్రీతి ఎస్టీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది. ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు. కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు. కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు. కడుపు మండిన ప్రతి ఒక్కరు బయటకు వస్తే వారందరూ వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాలని పణంగా పెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం పెట్టాను ప్రాణాలని? మీ భవిష్యత్తు కోసం. నేను 5 సంవత్సరాలకి రాలా, వచ్చే ఎన్నికల కోసం రాలా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ, అందరూ నన్ను తిడతారు, నువ్వు చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న బిడ్డ ఉన్నాడు, ఆడబిడ్డలు ఉన్నారు, చిన్న పిల్లలు. నేను 18 ఏళ్ళు దాటిదని చెయ్యూపుతనం లేదు, భవిష్యత్తు కోసం నిలబడి